మిడతల దండ అంట. రైతులకు బాగా తెలుసు, రైతులకి పంటలు పండించే రైతులకు తెలుసు. పంట బాగా విస్తారంగా పండింది. ఆ సమయంలో వచ్చిన తెగులు పంటకి, బొబ్బర తెగులు అంట, ఆ తెగులు ఈ తెగులు, పసర పురుగులు, మిడతలు వచ్చి పడ్డాయి. మిడతల దండు పడిందంటే పొలం మీద, పంట మీద పచ్చదనం లేకుండా మొత్తం తినేస్తుంది. కొన్ని పసర పురుగులు పడ్డాయంటే పంట మీద, బాగా చేతికొచ్చిన పంట మొత్తం పీల్చి పడేస్తాయి పురుగులు. ఆ దండు ఈ దండు, ఆ పంట మొత్తం నాశనం అయిపోయింది. ఈరోజు పంట మీద ఎలా పురుగులు పడి, మిడతల దండు పడి నాశనం చేస్తాయి పంటని, నీ కుటుంబం మీద పచ్చగా కలకలలాడుతున్న నీ కుటుంబం మీద కొన్ని పురుగులు వచ్చి పడతాయి, మిడతలు వచ్చి పడతాయి. కుటుంబంలో సమాధానం, నెమ్మది అన్నీ కరువు అయిపోయాయి. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏం తెలుసా అండి? ఒక్కసారి నీ వస్త్రాలను కాకుండా హృదయాన్ని చించుకొని ఆయన వైపు తిరిగి, అయ్యా నా కుటుంబ పరిస్థితి బాగాలేదయ్యా, నా స్థితి బాగా దిగజారిపోయిందయ్యా, నష్టాల పాలై ఉన్నాను, కన్నీళ్ళ మధ్యలో ఉన్నాను, రోగాలు పట్టి పీడిస్తున్నాయి, సంపాదన అంతా ఎట్టుపోతుంది అర్థం కావట్లేదు, ఆవిరైపోతుందయ్యా, చూస్తే ఏం మిగలట్లేదయ్యా, నా పరిస్థితి దారుణంగా ఉందని ఆయన వైపు తిరిగి, ఏదైనా లోపం ఉంటే ఒప్పుకొని ఆయన తట్టు తిరిగితేనంట హృదయం చించుకొని, నా ప్రభు మళ్ళీ నీకట పోయిన పంట అంతా నా ప్రభు మరలా నీకు తిరిగిచ్చునుగాక. ఎంతమందికి ఆశగా ఉంది? ఆశగా ఉన్న వాళ్ళంతా బిగ్గరగా ఆమెన్ చెబుతారా? ఆమెన్. ఎట్లా అవుతుందయ్యా? పోయింది కదా, వస్తుందా? నా ప్రభు చెప్తున్నాడు, ఇదిగో హృదయాన్ని చించుకోండి, నా వైపు తిరగండి, ప్రార్థన చేయండి. ఒక పక్క ప్రార్థన, ఒక పక్క స్తుతి. నువ్వు స్తుతిస్తూ ఉండు, ఆ మోడు బారి పైన ఆ మొక్కలు మళ్ళీ చిగురు పెడతాయి. ఆమేన్. పసర పురుగులు తినేసిన ఆ మొక్కలు గట్ట స్తోత్రం చెప్తుంటే, నువ్వు స్తుతించడం మానకుండా స్తోత్రం చెప్తుంటే, పోయిన పంట, పోయిన ఆరోగ్యం, పోయిన ప్రార్థనా జీవితం, నీ జీవితంలో ఏం కోల్పోయి ఉన్నావో అన్నీ నా ప్రభు సమస్తం మరలా నీకు దయచేయునుగాక. విస్తారంగా ప్రభు దీవించునుగాక. ఆమేన్.